నమస్తే, నేను సిరి. మరికొద్ది సేపట్లో అయితే రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. మరి అక్కడికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నట్టు తెలుస్తుంది. మరి అందులో ఎంతవరకు నిజం ఉంది అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే గేమ్ చేంజర్ ఈ జాన్ 10th రాబోతుంది. మొన్న మనం చూసినట్టయితే టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే రాజమండ్రిలో జరుగుతుంది. అక్కడికైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? ఈ వార్త ఇప్పుడు కాదమ్మా, ఆల్మోస్ట్ గేమ్ చేంజర్ టాపిక్ వచ్చినప్పటి నుంచి కూడా నడుస్తూనే ఉంది. చిరంజీవి గారు కూడా మరి కాసేపట్లో సభా ప్రాంగణం చేరుకోబోతున్నాను కూడా ఇంతకుముందు న్యూస్ చూశాను. అఫ్ కోర్స్ ఉదయం నుంచి కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో చాలా చిన్న ఎయిర్పోర్ట్ అది, బట్ ఉదయం నుంచి సెలబ్రిటీల తాకిడితో ప్రతి అంటే రోజుకి 2-3 వస్తాయి నాకు తెలిసి. ఇక్కడ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళేవి ఈ 2-3 వచ్చి ల్యాండ్ అయినప్పుడు కూడా కొంచెం హడావిడిగా సందడిగా ఉందంట. జనరల్గా సెలబ్రిటీలు సినిమా నటులు వస్తున్నారంటే రూరల్ ఏరియాస్లో క్యూ కడతారు. ఎయిర్పోర్ట్కి ఉండే రోడ్డు మనకి అటువైపు అట్లా కోరుకొండకి వెళ్ళే రోడ్డు వరకు కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. సో ఇట్లా ఇవన్నీ పక్కన పెడితే రామ్ చరణ్ గారి ఈవెంట్ అంటేనే ఆబ్వియస్లీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అక్కడ ఉంటారు. అతనికి అందుకే బై డిఫాల్ట్గా అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు ఏంటంటే మెగా పవర్ స్టార్. మెగాస్టార్లోని మెగా, పవర్ స్టార్లోని పవర్ తీసుకొచ్చి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని అంటున్నారు. సో ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని అంటున్నారు RRR నుంచి, కానీ జనరల్గా ముందు నుంచి ముందుగా పిలుచుకునే పేరు మెగా పవర్ స్టార్. మరోవైపు రామ్ చరణ్ గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా జోవియల్గా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ మోరోవర్ చాలా ఇష్టమైన వ్యక్తి రామ్ చరణ్ గారికి. పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో పవన్ కళ్యాణ్ గారికి కూడా రామ్ చరణ్ అంటే అంతే ఇష్టం. చాలా సందర్భాల్లో కూడా ప్రూవ్ అయింది. ఈవెన్ రంగస్థలం సక్సెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అప్పటికే రాజకీయాల్లో ఉన్నారు, సినిమాలు అడపదడప చేస్తున్నారు. అయితే ఆయనకు అప్పుడు కండ్లు కలక కూడా వచ్చిందంట, ఈవెంట్కి రాలేని పరిస్థితి. కానీ రామ్ చరణ్ ఫంక్షన్ అంటే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునే వాళ్ళు, ఒక అన్నా తమ్ముళ్ళలాగా, బాబాయి అబ్బాయిలా కాకుండా చిరంజీవి గారి ఇంట్లో చివరివాడు మన డిప్యూటీ సీఎం గారు. ఆయనకి ఈయనకి సుమారుగా 18 ఏళ్ళు 20 ఏళ్ళు తేడా ఉందంట చిరంజీవి గారికి ఉన్న పవన్ కళ్యాణ్ గారికి. సో అంత ఏజ్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కొడుకు లెక్కే. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి ఈ చరణ్ గారికి కూడా హార్డ్లీ ఒక 10-15 ఏళ్ళు తేడా ఉండొచ్చు, మ్యాక్సిమం ఒక 18 ఏళ్ళు, మరో 18 ఏళ్ళు తేడా ఉండొచ్చు. సో అన్నదమ్ముల్లాగే పెరిగారనమాట. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు, నాకేమైనా పాకెట్ మనీ అవసరమైతే చరణ్కి మా వదిన గారు ఇచ్చినవి నేను తీసుకునేవాడిని, వాళ్ళ పాకెట్ మనీ నేను తీసుకునేవాడిని అని. ఈవెన్ ఆ రంగస్థలం సక్సెస్ మీట్లో కూడా లైవ్లో స్టేజ్ మీద రామ్ చరణ్కి కిస్ చేశాడు ఈయన, మన డిప్యూటీ సీఎం గారు అప్పట్లో. సో అంత ఎఫెక్షన్ కాబట్టి. మరోవైపు పుష్ప ఫోబియా అయిపోయిన తర్వాత గేమ్ చేంజర్ ఫోబియా స్టార్ట్ అయింది. ఎట్లా ఇంకా మరీ పండగ బరిలో అంటే మనకి తెలుగు వారికి అందరికీ, ఎస్పెషల్లీ సినిమా అభిమానులందరికీ కూడా సంక్రాంతి, సమ్మరు, దసరా అనేది ఫిల్మ్ ఫెస్టివల్ లాగా. సో సంక్రాంతి బరిలో ఆల్రెడీ ఎప్పుడు బాలయ్య బాబు గారు ఒక ఫార్ములా, ఈవెన్ విక్టరీ వెంకటేష్ గారు కూడా వస్తున్నారు, సంక్రాంతికి వస్తున్నామని డాకు మహారాజ్. వీటితో పాటు మన గేమ్ చేంజర్ 10వ తేదీన గేమ్ చేంజర్ అనుకుంటా, 12న డాకు మహారాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం. అంటే మొత్తానికి థియేటర్స్ అడ్జస్ట్మెంట్, పండగ సీజన్ అనేసరికి నాకు తెలిసి ఇప్పుడంటే ఫోన్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఒక్క 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళినా కూడా ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సో అటువంటి సినిమా కాబట్టి, పైగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత జరుగుతున్న ఈవెంట్ వాళ్ళ ఫ్యామిలీలో, ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీలో. సో పవన్ కళ్యాణ్ గారు వస్తారని ముందు నుంచి కూడా ఈ సమాచారం ఓదరగొడుతూనే ఉన్నారు సోషల్ మీడియాలో కానీ ఛానల్స్లో కానీ. వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చిరంజీవి గారు అయితే వస్తున్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఇంతకుముందు ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నా అప్పటికి ఏ పదవి హోదా లేదు కాబట్టి వచ్చేవారు, హడావిడి ఉండేవారు. ఆయన అప్పటికీ చాలా క్రేజు, అసలు వరుస పెట్టి ఒక 10 ఏళ్ళుగా హిట్సే లేకపోయినా తగ్గని క్రేజ్ కదా ఆయనది. సో అటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలిటిక్స్లో గేమ్ చేంజర్, ఆయన పాలిటిక్స్లో గేమ్ చేంజరు, రియల్ లైఫ్లో గేమ్ చేంజర్ కోసం రాబోతున్నారు. రియల్ లైఫ్లో అబ్బాయి, అర్థమైందా? పాలిటిక్స్లో గేమ్ చేంజరు, రియల్ లైఫ్లో సినిమా గేమ్ చేంజరు, రియల్ లైఫ్లో అబ్బాయి. సో వస్తారు, ఖచ్చితంగా వచ్చే అవకాశమే ఉంది. కాకపోతే ఇంతకు ముందులాగా ఎక్కువసేపు స్పెండ్ చేయకపోయినా లాస్ట్ మూమెంట్లోనే వచ్చి ఆయన స్పీచ్ కోసం ఉంటారు కదా. జనరల్గా
నేను పవన్ కళ్యాణ్ గారి సభలు ఈవెంట్స్ ఏవి చూసినా కూడా నాకు అర్థమైంది ఏంటంటే, ఒకప్పుడు రాసేవారు బుక్స్లో, చాలా సందర్భాలు కూడా చదివాను. స్వామి వివేకానంద గారు ప్రపంచ మత మహాసభలకు వెళ్ళినప్పుడు, చికాగో నగరానికి వెళ్ళినప్పుడు, ఆయన మొట్టమొదటి రోజు స్పీచ్ కోసం బతిమాలుకొని లాస్ట్ 5 minutes కోసం కేటాయిస్తే, ఆ మొదటి రోజు ఇచ్చిన స్పీచ్కి అందరూ మెస్మరైజ్ అయిపోయి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్న ఒక్క మాటకి 2 నిమిషాల పాటు ఏకధాటిగా క్లాప్స్ కొట్టారంట నిలబడి. అంటే అంతవరకు ఎవరు లేడీస్ అండ్ జెంట్లమెన్ అనడమే అలవాటు అంట వాళ్ళకి. బట్ ఈయన అన్నిది ఒక ఆర్ద్రతతో అన్నాడు. అంతవరకు ఆ పదం వాడలేదంటే వాడుండొచ్చు. సో స్వామి వివేకానంద లాంటి తేజస్సు ఎవరికీ లేదు నాకు తెలిసి. సో అలాంటి తేజస్తో మాట్లాడిన వ్యక్తి కాబట్టి అంతసేపు కొట్టారు. అంటే ఆయనంత కాకపోయినా ఆయన బుక్స్ చదువుకొని ఇది చేసే ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఇమేజ్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ లాస్ట్కి పెడతారు, లేదంటే ముందు అందరూ వచ్చి వెళ్ళిపోతారనే ఉద్దేశంలో. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉంది. లాస్ట్ మినిట్లో బిజీ స్కెడ్యూల్లో చెప్పలేం, ఎందుకంటే ఒక 5 శాఖలకు మంత్రి, పైగా ఉప ముఖ్యమంత్రి, హడావిడిగా ఉంటాయి. పైగా కొత్త సంవత్సరం కొన్ని రెజల్యూషన్స్ ఉంటాయి. మరోవైపు ఆయన వచ్చిన తర్వాత సుమారుగా 11,000 రోడ్లు మరమ్మతులు కొత్తవన్నీ కలిపి చేసించారంట. ఇవాళ నిన్న కూడా ఎక్కడో లైబ్రరీలకి ప్రోత్సహించండి, లైబ్రరీలు అంతరించిపోకుండా ఉండాలి. అక్కడ ఆయన ఏదో విజయవాడలో ఒక లైబ్రరీకి సంబంధించి విజిట్ చేసి ఆ బుక్ ఎక్కడుందో మరలా దాన్ని ప్రింటింగ్ చేయించండి, దానికి అవసరమైన ఖర్చు 30% నేనే ఇస్తాను, నా సొంత ఖర్చులు ఇస్తానని కూడా చెప్పడం. పిఠాపురంకి సంబంధించి కూడా స్పెషల్గా కేర్ తీసుకోవడం, ఆయన గెలిపించుకున్న నియోజకవర్గం కాబట్టి ఆయన్ని. ఇట్లా ప్రతి దాంట్లో కూడా హడావుడిగా బిజీగా ఉన్నాడు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనే హడావుడిగా ఉంది. రేపు 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు వైజాగ్కి. ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఏంటి ప్రోగ్రామ్స్ ఏంటి, ఎలా ఉంటాయి ఏంటి, ఆ రోజు షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రధానమంత్రి వస్తున్నారంటే ఖచ్చితంగా ఆయనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి, గౌరవంగా ఆహ్వానించాలి, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. సో ముందు పైగా సంక్రాంతి తర్వాత ఫ్యామిలీస్తో స్పెండ్ చేయడం అవి ఉంటుంది. అలాంటివన్నీ షెడ్యూల్ చేసుకొని మ్యాక్సిమం రామ్ చరణ్ గారు దీనికి ఒక్క ½ an hour అని స్పెండ్ చేయాలని అంటూ వస్తారని కూడా సమాచారం అయితే ఉంది. లాస్ట్ మినిట్లో ఎట్లా చేంజ్ అవుతుందో చెప్పలేం. అండ్ మోర్ ఓవర్ చిరంజీవి గారు కూడా వస్తున్నారంటే ఇక్కడ చూసుకున్నట్టయితే 3 ఫ్యాన్స్ వస్తున్నట్టు అనుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అంటే వీళ్ళందరూ కొంతమంది ఉంటారు కదా. మీరు చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లేదమ్మా, మెగా ఫ్యాన్స్ అంతే. ఇప్పుడు చిరంజీవి గారి యొక్క లెగసీని మరొక 10 మెట్లకి స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కూడా అట్లా ఆ స్థాయిని పెంచకపోయినా తగ్గించేలా కూడా ఎవరు బిహేవ్ చేయట్లేదు. ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాలు వచ్చినా కానీ, సాయి ధరమ్ తేజ్ సినిమాలు వచ్చినా కానీ, అందరూ కూడా రామ్ చరణ్ సినిమాలు కూడా ఆ బాబాయిది డాడీది. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా డాడీ అని పిలుస్తారు ఆయన్ని, పెదనాన్న కాబట్టి డాడీ అని అలవాటు అంట. డాడీని ఇమేజ్ బట్టి వీళ్ళందరూ వచ్చారు. ఆ చెట్టు నీడలు పెరిగిన మొక్కలే ఇవన్నీ. సో ఆ ఇమేజ్ తగ్గట్టుగా నడుచుకుంటున్నారు తప్ప ఎక్కడ మిస్బిహేవ్ చేయడము, పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం, యాటిట్యూడ్ చూపించడం అవి లేవు. అవి ఎప్పుడు గ్రౌండ్ టు ఎర్త్ లాగా ఉన్నారు. ఎందుకంటే ఏమాత్రం ఇది ఉన్నా కూడా ఏమో ఈ పవన్ కళ్యాణ్ అంత డిప్యూటీ సీఎం గారే ఆయన అంత అనిమనిగుంటే ఈలేంద్ర ఎంత ఇది అయిపోతున్నారు అని వచ్చేస్తుంది మాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి మెగా ఫ్యాన్స్ అక్కడ. సో మెగా ఫ్యాన్స్ కాబట్టి తట్టు రామ్ చరణ్ అత్యంత ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ రామ్ చరణ్ కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. కంపేర్ టు చిరంజీవి గారి కన్నా బాబాయ్ అంటే చాలా ఇష్టం అంట. ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, ఒక్కొక్కరు ఎలా ఉంటారు అంటే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కూడా అంతే, వాడిలాంటి మెంటాలిటీ వీడిది కూడా, అందరితో ఎక్కువగా మాట్లాడు, డీసెంట్గా ఉండడానికే చూస్తాడు అని కూడా చిరంజీవి గారికి చెప్పారు. వాళ్ళిద్దరూ ఒకటే లెక్క అన్నట్టుగా. అంటే ఒక గర్వకారణం కదా. ఒక సందర్భంలో చిరంజీవి గారు కూడా మాట చెప్పారంట, మగధీర బ్లాక్ బాస్టర్ అయ్యాక అసలు మీకు పుత్రోత్సాహం ఎలా ఉందని అడిగితే నేను ఈ ఆనందాన్ని ఎప్పుడో అనుభవించాను అని చెప్పారంట. ఎట్లా అని అంటే నేను కూడా చూశాను ఇంటర్వ్యూ, ఇది కళ్యాణ్ బాబు స్టార్ అయినప్పుడే నాకు ఆనందం అనిపించింది. అంటే కళ్యాణ్ బాబు ఒక కొడుకు లెక్క, తండ్రిలాగా ఈయన అన్నీ ఆదరించాడు. ఈవెన్ సురేఖ గారు కూడా తల్లిలాగే చూసుకున్నారంట. సో ఇప్పుడు కూడా ఆయన అన్నయ్య వదిన ప్రస్తావన లేకుండా దీంట్లో కూడా మాట్లాడిన సందర్భాలు ఉండవు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ పవన్ కళ్యాణ్తోనే నాకు ఆ పుత్రోత్సాహం కలిగింది, మరలా ఇప్పుడు చరణ్తో కలిగిన కానీ ఫస్ట్ అదే నాకు ఎక్కువ అన్నట్టు కూడా చెప్పారు చిరంజీవి గారు. అంటే వాళ్ళ మధ్య నుండి బాండింగ్ ఎలా ఉందో మొన్న గెలిచిన తర్వాత కూడా మనం చూసాం. వెళ్ళి అన్నయ్య కాలుకు నమస్కారం పెట్టడము, ఆయన గజమాల దీన్ని సత్కరించడం అన్ని. సో అటువంటి ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా రామ్ చరణ్ దీనికి వస్తారని అనుకుంటున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.